హలో అందరికి హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఈరోజు క్వెషన్ చూడండి. ఫైండ్ ద ఫోకస్ వర్టెక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ అండ్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ టు ద పారాబోలా y² - x + 4y + 5 = 0 అయితే ఇచ్చిండు. సో ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చి ఫోకస్, వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అయితే అండ్ లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయితే ఫైండ్ అయితే చేయమని ఇచ్చిండు. సో సొల్యూషన్ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈస్, సో ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, y² - x + 4y + 5 = 0 ఈ ఈక్వేషన్ ఇచ్చింది కదా. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ y టర్మ్స్, సో ఈ స్క్వేర్ ఉన్న టర్మ్స్ వన్ సైడ్ అయితే రాసుకోవాలి. సో ఇది y² ఉంది కదా, సో ఈ y² టర్మ్స్ వన్ సైడ్, y టర్మ్స్ ఒక సైడ్, x టర్మ్స్ ఒక సైడ్ అయితే రాసుకోవాలి. స్క్వేర్ ఏది ఉంటే అది లెఫ్ట్ సైడ్ అయితే రాసుకోవాలి. సో ఎట్లా రాయాలో చూడండి. సో y² + 4y = ఈ -x ఉంది కదా, సో ఇక్కడైతే షిఫ్ట్ చేస్తున్నాను. -x కాస్త +x అవుతుంది x. సో +5 కాస్త -5. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని ఈ ఈక్వేషన్ని, ఇది y² + 4y ఉంది, ఇది x - 5 ఉంది. సో నేను బోత్ సైడ్ ఏం చేస్తున్నా అంటే 2² అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో యాడింగ్ బోత్ సైడ్ 2² అయితే యాడ్ చేస్తున్నాను. y² + 4y + 2² = x - 5 + 2². సో ఇక్కడ 2² యాడ్ చేశాను, ఇక్కడ 2² యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఏమవుతుంది అన్నమాట. సో ఈ ఈక్వేషన్ని y + 2 హోల్ స్క్వేర్స్ కింద రాసుకోవచ్చు కదా, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో y + 2 హోల్ స్క్వేర్ = ఇదేం రాసుకోవచ్చు. సో x, సో -5 + 2² ఎంత, 4 -5 + 4 ఎంత, -1. సో దీన్ని ఒక ఈక్వేషన్లో కన్వర్ట్ అయితే చేస్తున్నాను. y, సో ఇది ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంటే -2 హోల్ స్క్వేర్ = x - 1. సో ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది. సో దేర్ఫోర్ y - k హోల్ స్క్వేర్ = 4ax - h. ఈ ఫామ్లోనే ఉంది కదా ఈక్వేషన్. సో y - k హోల్ స్క్వేర్ 4a × x - h ఫామ్లో అయితే ఉంది. సో ఇది ఆ ఈక్వేషన్ ఇక్కడ డయాగ్రామ్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో ఇది x యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నమాట, ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది x, ఇది y. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి h, k, దీన్ని వర్టెక్స్ అయితే అంటాం అన్నమాట. అండ్ ఇది వచ్చేసి పారాబోలా. సో రైట్ సైడ్ పారాబోలా. సో ఇది పాజిటివ్ ఉంది కదా, సో ఇక్కడ నెగిటివ్ వస్తే నెగిటివ్ పారాబోలా ఇక్కడైతే వస్తుంది లెఫ్ట్ సైడ్. సో ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ, సో అందుకని రైట్ సైడ్ పారాబోలా. ఇక్కడ వచ్చేసి ఫోకస్ అన్నమాట, ఫోకస్ S + a, k అన్నమాట. సో ఇది వచ్చేసి డైరెక్ట్రిక్స్ కదా. సో డైరెక్ట్రిక్స్ వచ్చేసి Z of h - a, k అన్నమాట. సో ఇది డైరెక్ట్రిక్స్, ఇది వచ్చేసి వర్టెక్స్, ఇక్కడ వర్టెక్స్ h, k, అండ్ ఇక్కడ వచ్చేసి ఫోకస్ అన్నమాట S. ఇది x యాక్సిస్, y యాక్సిస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను దీన్ని ఫైండ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హియర్ వాల్యూస్ ఏముంది, h, k వాల్యూస్ ఏముంది ఇక్కడ వచ్చేసి h, k వచ్చేసి h వచ్చేసి 1 అయితే ఉంది, 1, k వాల్యూ ఏముంది, -2 అయితే ఉంది. అండ్ 4a ఇక్కడ చూడండి, 4a = 1 కదా, ఏం లేకుంటే 1 × x - h అదే కదా. సో a = 1/4 అయితే వచ్చింది మనకు వచ్చేసి. h, k వచ్చేసి ఏ వాల్యూ వర్టెక్స్ వచ్చేసి 1, -2 వచ్చింది, 4a = 1 అండ్ a = 1/4 అయితే వచ్చింది. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేద్దాం చూడండి. సో ఇక్కడ చూడండి, ఫోకస్ అయితే అడిగాడు. సో వర్టెక్స్ ఏంది ఉంది ఇక్కడ, వర్టెక్స్ వచ్చేసి, సో ఇక్కడ రాస్తున్నా చూడండి, వర్టెక్స్ ఏముంది, h, k. సో h, k వాల్యూ ఏముంది, h = 1, -2, ఇది వర్టెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏం అడిగారు, ఫోకస్ అయితే అడిగారు. సో ఫోకస్ చూడండి, ఫోకస్ వచ్చేసి ఇక్కడ ఏముంది, S of h + a, k. సో అదే రాస్తున్నాను, h + a, k అన్నమాట, ఇది ఫోకస్. సో ఇక్కడ చూడండి, h వాల్యూ ఏముంది ఇక్కడ,
హెచ్ వాల్యూ 1 ప్లస్ ఏ వాల్యూ ఏమి ఉంది 1/4 కామా నెక్స్ట్ వచ్చేసి కే వాల్యూ వచ్చేసి -2. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 4 ఇంటూ 1 4 5/4 కామా -2. సో నెక్స్ట్ ఏం అడిగారు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంది? సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి x ఈక్వల్స్ టు, సో ఇది కదా డైరెక్ట్రిక్స్ అంటే, సో ఈ లైన్ కదా డైరెక్ట్రిక్స్ అంటారు కదా డైరెక్ట్రిక్స్. సో x ఈక్వల్స్ టు h మైనస్ ఏ అనమాట, x ఈక్వల్స్ టు h మైనస్ ఏ. సో x ఈక్వల్స్ టు h వాల్యూ ఏముంది, h వాల్యూ 1 అండ్ ఏ వాల్యూ ఏముంది 1/4. సో 1/4. సో 4 ఇంటూ 1 4 మైనస్ 3/4. సో మనకు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమొచ్చింది 4x ఈక్వల్స్ టు 3 అండ్ 4x మైనస్ ఈ 3 ఇక్కడ వస్తే -3 ఈక్వల్స్ టు 0. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఫైండ్ చేయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ దీనికి వచ్చేసి y ఈక్వల్స్ టు k అనమాట. y ఈక్వల్స్ టు k అంటే y ఈక్వల్స్ టు k వాల్యూ ఏముంది -2 ఈక్వల్స్ టు ఈ -2 ఇక్కడ అయితే y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంకేం అడిగారంటే ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో లాటస్ రెక్టమ్ అయితే అడిగారు. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయితే ఏం లేదు, y² ఈక్వల్స్ టు 4x ఫార్ములా ఉంది కదా. సో ఇది 4a ఉంది కదా, 4a ఈక్వల్స్ టు ఏముంది మనకు ఇదే కదా. సో 4a ఈక్వల్స్ టు 1, ఇదే లాటస్ రెక్టమ్ అనమాట. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇక్కడ చూడండి రాస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్స్ టు 4a ఈక్వల్స్ టు 1 అనమాట. ఇదే అండి ఆన్సర్. సో ఒకసారి రివైజ్ చేస్తే చూడండి, రివైజ్ చేస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ఫోకస్ వర్టెక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయితే ఫైండ్ అయితే చేయమని అన్నాడు. సో మనకు ఆ ఈక్వేషన్ తీసుకొచ్చి y టర్మ్స్ ఒక సైడ్ రాసినాము, x టర్మ్స్ అంటే కాన్స్టెంట్ ఒక సైడ్ తెచ్చుకున్నాము. సో ఇది వచ్చేసి బోత్ సైడ్ +2² అయితే యాడ్ చేసిన తర్వాత ఆ ఈ ఈక్వేషన్ని y+2² అయితే కన్వర్ట్ చేసుకున్నాము. చేసిన తర్వాత దాన్ని ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అయితే కన్వర్ట్ అయితే చేసుకున్నాము ఈ ఫామ్లోకి వచ్చేటట్టు. చేసిన తర్వాత సెంటర్ h కామాకి వచ్చేసి 1,2 అయితే వచ్చింది. ఇది k వాల్యూ, ఇది h వాల్యూ. 4a ఈక్వల్స్ టు ఇక్కడ ఏం లేకున్నా 4a ఈక్వల్స్ టు 1 అనుకోవచ్చు. సో a ఈక్వల్స్ టు 1/4 అయితే వచ్చింది. సో వాళ్ళు ఫస్ట్ వర్టెక్స్ అయితే ఫైండ్ చేయమన్నాడు. వర్టెక్స్ వచ్చేసి h కామాకి అనమాట. 1,2 మనకు ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ ఫోకస్ వచ్చేసి h ప్లస్ a కామా k అన్నమాట. h వాల్యూ ఆల్రెడీ 1 ఉంది అండ్ ప్లస్ ఏ వాల్యూ వచ్చేసి 1/4. సో -2 5/4 -2 అయితే ఫోకస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనమాట. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా అయింది x ఈక్వల్స్ టు h మైనస్ ఏ. సో ఇదే కదా డైరెక్ట్రిక్స్, x ఈక్వల్స్ టు h మైనస్ ఏ అనమాట. x ఈక్వల్స్ టు 1 మైనస్ ఏ వాల్యూ 1/4 3/4. సో ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే 4x మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేసి y ఈక్వల్స్ టు k అనమాట. సో ఈక్వేషన్ y ఈక్వల్స్ టు k ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ x యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈ పారాబోలా అనేది y ఈక్వల్స్ టు 0 అని ఉంటుంది అన్నమాట. సో y ఈక్వల్స్ టు k అనమాట. సో దీనికని y ఈక్వల్స్ టు k అండ్ k వాల్యూ -2, ఇది ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ లెంత్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్ అంటే ఏం లేదు, సో దీనికి ఆపోజిట్ అనమాట. సో ఇది 4a ఉంది కదా, ఇదే లెంత్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్. 4a ఈక్వల్స్ టు 1, ఇదే అండి ఆన్సరు. సో ఇంత సింపుల్నే ఉంటుంది. చూడండి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది, చేయడానికి అయితే వస్తుంది. సో ఈ క్వశ్చన్లో ఏ చిన్న డౌట్ వచ్చినా అంటే ఆన్సర్ మీకు రాకున్నా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.